అనుమానం, పెనుభూతం అంటే అతిశయోక్తి కాదేమో! అవును. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో ప్రేమికుల మధ్య అనుమానమే. భార్యాభర్తల మీద అనుమానమే. అన్నదమ్ముల మధ్య అనుమానమే. అక్క చెల్లెళ్ళ బంధాల మధ్య కూడా ఈ అనుమానం అనేది పెనుభూతంగా మారిందా అంటే యెస్. అవుననే చెప్తున్నారు. అది ఎందుకు అంటే ఒక భర్త ఒక భార్య మీద అనుమానంతో ఇద్దరు పిల్లలున్నా కూడా వదిలేసి వెళ్ళిపోయాడంట. మరి వెళ్ళిపోయిన వాడు వదిలేసినట్టు ఉండకుండా ఆమె ఏం చేస్తుంది, ఏంటి అనే దాని మీద నిఘా పెట్టాడనమాట. ఏ ఊరికెళ్తే ఆ ఊరిలో గొడవ చేయడం మొదలుపెడితే ఆమె ఎవరికీ చెప్పకుండా ఏం చేసిందంటే ఖమ్మంలో ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉంటుందనమాట. ఇక ఎలాగో ఎక్కడున్న బంధువుల ద్వారానో ఏదో ఒక విధంగా వివరాలు తెలుస్తాయి కదా! ఆమె ఏం చేస్తుందా ఏంటా అన్న ఉద్దేశంతో అక్కడికెళ్ళి అతను ఆమె ఏం చేస్తుందా ఏంటి అని వివరాలు తెలుసుకుంటే ఎక్కడ ఒక పెళ్ళిళ్ళ సంబంధించిన వేదికలుంటాయి కదా! అక్కడ ఏదో చిన్న చితకా పనులు చేసుకుంటూ ఆ పిల్లల్ని చదివించుకుంటుందంట. కావాలన్న ఉద్దేశంతో అంతమంది ఫంక్షన్‌లో ఉంటారు కదా! ఎవరో ఒకళ్ళు నీకు పడకపోతారా అన్న ఉద్దేశంతో నువ్వు ఆటిల్లో పనిచేస్తున్నావు కదా! ఫంక్షన్ హాల్స్‌లో పనిచేస్తున్నావు కదా! అనే మాటలు అక్కడ అంటమే కాకుండా ఆ అనుమానంతో తెల్లవారుజామున ఎళ్లి తలుపు కొట్టి ఆమె తలుపు తీయంగానే వెంటనే ఒక సన్నటి బ్లేడ్ తీసుకొని ఆమె గొంతును కోసేసాడంట. ఎంత దారుణం ఒక మాట చెప్పండి. ఎంత దారుణం అంటే పాపం ఆ అమ్మాయి ఎంత ప్రతిఘటిస్తున్నా కూడా అలిమి కాకపోవడంతో చేతులు, కాళ్ళు, తొడలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కోసేసాడంట. కూతురు అడ్డు రావడంతో కూతురు మీద కూడా ఈ విధంగానే చేశాడంట. ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందట. భార్య అయితే కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. ఎంత దారుణమైన సంఘటన. ఇప్పుడు ఆ పసిబిడ్డల పరిస్థితి ఏంటి? ఇతను చూసుకోగలడా? ఇతను చూసుకోలేడు కాబట్టే కదా ఆమె వెళ్ళిపోయింది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎవరు బ్రతుకులు వాళ్ళే. ఇష్టం ఉంటే కలిసి ఉండాలి, లేకపోతే లేదు. అంతేగాని ఈ హత్యలేమిటి, చంపుకోవటాలేంటి అనేది ఒకసారి ఆలోచించండి.